హలో ఫ్యూచర్ సబ్స్క్రైబర్స్, హాయ్ అండి. వెల్కమ్ టు స్వీట్ టాక్స్ అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి కింగ్ ఆఫ్ కర్రీస్, అదేనండి గుత్తి వంకాయ కర్రీ. ముందుగా ప్రిపరేషన్ ఏంటో చూద్దాం. ముందుగా వంకాయల్ని తీసుకొని బాగా వాష్ చేసి నైఫ్తోని 4 వైపులు 4 ముక్కలుగా కట్ చేసుకొని ఉంచుకోవాలండి. తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, పుదీనా, ఇంకా కొత్తిమీర అవన్నీ చాప్ చేసుకొని ఉంచుకొని, అలాగే ఒక మిక్సీ జార్లోని ఒక ఉల్లిపాయ, టమాటీ, జీడిపప్పు అన్నీ వేసుకొని పేస్ట్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అందులోని 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అనేది వేసుకోవాలండి. 5 టేబుల్ స్పూన్స్ ఎందుకంటే ఇక్కడ వంకాయలు అనేవి మగ్గడానికి టైం పడతాయండి. అవి మగ్గాలంటే చాలా టైం పడుతుంది కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి. అప్పుడు హీట్ అయిన ఆయిల్లో మనం ముందుగా చాప్ చేసుకున్న ఆనియన్ ఇంకా పచ్చిమిర్చి వేసుకోవాలండి. అవి బాగా కలుపుతూ గోల్డెన్ బ్రౌన్ వచ్చిన వరకు కలపాలండి. ఇవి వేపేటప్పుడు మంట అనేది కొంచెం సిమ్లో ఉంచుకొని బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేపితే బాగుంటాయి. తర్వాత అందులోనే కొంచెం కొత్తిమీర, పుదీనా యాడ్ చేసుకోవాలండి. దీనివల్ల టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. అలాగే మన హెల్త్కి కూడా చాలా మంచిది. మొత్తం వేగిన తర్వాత ఈ వంకాయలు అనేవి అందులోని ఒక్కొక్కటి డ్రాప్ చేసుకోవాలి. అలా చేసిన వంకాయల్ని వెంటనే కదిపేయకుండా తర్వాత నెమ్మదిగా కదుపుకుంటూ ఉండాలి. ఎందుకంటే మన ఇందాక స్లిట్స్ పెట్టాం కదండి, అవి అయితే విడిపోకుండా నెమ్మదిగా కలుపుతూ ఉండాలి. అలా కలిపిన తర్వాత మనం కొంతసేపు వెయిట్ చేసి దాని మీద సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలండి. ఎందుకంటే సాల్ట్ యాడ్ చేయడం వల్ల ముక్కలు అనేవి త్వరగా మగ్గుతాయి. అంతేకాకుండా ఫాస్ట్గా కర్రీ అనేది కూడా ప్రిపేర్ అవ్వడానికి మనకి ఈజీ అవుతుంది. సాల్ట్ వేసి కలిపిన తర్వాత దాని మీద మనం ఏదైనా మూత పెట్టి లిడ్తో కవర్ చేసేసుకోవాలండి. ఎందుకంటే వంకాయలు మగ్గాలి. మగ్గిన తర్వాత మిగిలిన ప్రాసెస్ చేయడం అవుతాయి. మగ్గాయో లేదో క్యాప్ ఓపెన్ చేసి మనం చూసుకోవాలి. చూడండి, ఇప్పుడు వంకాయలు అనేవి ఎంత బాగా మగ్గిపోయాయో. ఆ మగ్గిన వాటిని ఒకసారి గరిటెతో కలుపుకొని అందులో ఇప్పుడు మనం ముందుగా తయారు చేసుకున్న ఆనియన్ ఇంకా టమాటా అండ్ క్యాష్యూ పేస్ట్ అనేది అందులో వేసుకోవాలండి. అందులోనే మనం ఫ్రెష్లీ ప్రిపేర్ చేసిందైనా లేదా మన ఇంట్లో ఉన్న జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. వేసిన తర్వాత ఇది అనేది మస్ట్ అండ్ షుడ్ స్టెప్ అండి. జింజర్ గార్లిక్ పేస్ట్ ఏ కర్రీస్లో వేసినా మన హెల్త్కి మంచిది. అలాగే ఫ్రెష్లీ గ్రైండ్ చేసుకునేదంటే ఇంకా మంచిదండి. ఇలా చేయడం వల్ల యూజ్ ఏంటంటే మనం ప్రతి కూరలోని ఇలాంటివి వేసుకోవడం వల్ల మన హెల్త్ కూడా బాగుంటుందండి. అవన్నీ ఒకసారి కలిపిన తర్వాత ఇందులోకి కొంచెం కర్డ్ యాడ్ చేసుకోవాలి. పెరుగు అనేది ఎందుకు యాడ్ చేస్తారంటే మన అందులో ఉన్న స్పైసెస్ అన్నీ మనకి మైల్డ్గా కాకుండా కొంచెం గ్రేవీ కూడా వస్తుందండి. అలాగే అందులోనే చిటికెడు పసుపు, కొంచెం గరం మసాలా యాడ్ చేసుకోవాలి. ఇదంతా వేసిన తర్వాత మనకు టేస్ట్కి తగ్గట్టు కారం కూడా యాడ్ చేసుకోవాలండి. కారం అనేది ఎవరి టేస్ట్ స్పైస్ లెవెల్స్ తగ్గట్టు వాళ్ళు వేసుకోవాలండి. సో మేమైతే కొంచెం కారం ఎక్కువగానే తింటాం, అందుకే 2 ఫుల్ స్పూన్స్ అనేవి వేసుకున్నామండి. వేసి అవన్నీ నెమ్మదిగా కలుపుతూ ఉండాలి. మనం గట్టిగా కలిపితే కొంచెం హార్ష్గా కలిపినట్టయితే ఆ వంకాయ ముక్కలు అనేవి విడిపోతాయండి. సో మనకి వంకాయ ముక్కలు బాగా రావాలనుకుంటే ఆ గ్రేవీని అంతా నెమ్మదిగా కలుపుకోవాలి. తర్వాత కొంతసేపు అయిన తర్వాత ఆయిల్ అనేది పైకి తేలుతుంది. ఆయిల్ పైకి తేలిన తర్వాత అందులోనే ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ అనేవి మెజర్ చేసి వేసుకోవాలండి. వేసుకొని ఆ వాటర్ అంతా దగ్గర పడేలా వరకు మళ్ళీ కలపాలండి. అవి బాగా కలిసిన తర్వాత కొంతసేపు మనం అలాగే స్టవ్ ఆఫ్ చేయకుండా వదిలేయాలండి. ఆ వాటర్ అంతా బాయిల్ అయిపోతాయి. చూడండి, ఇలాగా చూపిస్తున్నట్లుగా వాటర్ తేలుతూ ఉంటే బబుల్స్లా వస్తూ ఉంటే మొత్తం గ్రేవీ అంతా దగ్గర పడిపోయి స్టవ్ ఆఫ్ చేసేయాలండి. అంతే, మన ఎంతో టేస్టీ కింగ్ ఆఫ్ కర్రీ